రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ వచన భాగాన్ని మనం ఆలోచన చేస్తే శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఎవరికి కలుగుతాయి అని అంటే మనం సాధారణంగా కొన్నిసార్లు దరిద్రులంగాను, భయంకరమైనటువంటి పాపులంగాను, తృణీకరించబడిన వారంగాను ఉంటేనే జరుగుతాయేమో అనుకుంటున్నాం. కానీ ఈ వచన భాగంలో రాయబడినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే శ్రమలు, శోధనలు, అలాగే అదే సమయంలో ఆశీర్వాదము, దీవెన కూడా మన పట్ల దేవుని ఏర్పాటులో ఉన్నవని ఈ వచన భాగం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా దేవుని యొక్క సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును, అది శోధనైనా, అది ఒకవేళ ఆశీర్వాదమైన, తన సంకల్పములో ఉన్న వారికి మనకు మేలు కలుగుటకై జరుగుచున్నాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పిల్లలు, ఈరోజు మనందరం కూడా ఆశీర్వాదాన్ని స్వాగతిస్తాం, కానీ శ్రమలను మనం స్వాగతించలేం. ఆశీర్వాదాన్ని తీసుకున్నంత సంతోషంగా, అంత స్పీడ్గా శ్రమలను కొన్నిసార్లు మనం స్వాగతించలేకపోతూ ఉన్నాం. ఈరోజు వాక్యం ఎరగని వారు, వాక్య యొక్క అనుభవం లేని వాళ్ళు, ఒకవేళ వాళ్ళు ఇంకా వాక్యాన్ని పూర్తిగా తెలుసుకోలేదు గనుక, అయితే వాక్య అనుభవంలో వారు లేరు గనుక వారు అలా తొందరపడినా దానికి పర్వాలేదు. కానీ నిజంగా ఈరోజు ఆత్మీయతలో అనేక సంవత్సరాల నుండి విశ్వాస జీవితంలో సాగుతున్న మనమైతే ఈ సందర్భంగా ఈ వాక్యాన్ని బట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైనటువంటి ఆత్మీయులు ఎవరైనా సరే ఆశీర్వాదాన్ని ఎంత తొందరగా మనం స్వాగతిస్తామో శ్రమలను కూడా కొన్నిసార్లు, అవి దైవ చిత్తానుసారమైనటువంటి శ్రమలు కొన్ని ఉంటాయి, వాటిని ఖచ్చితంగా మనం స్వాగతించాలి. ఎందుకనంటే కొన్నిసార్లు ఆ శ్రమలలో, ఆపదల వెనక దేవుని ప్రణాళిక ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా తన ఆలోచన నెరవేరబడినట్లు దేవుడు కొన్నిసార్లు శ్రమలను, శోధనలను మనకు ముందుగా పంపవచ్చు, లేదా వచ్చే వాటిని దేవుడు కూడా పర్మిషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే యోబు విషయంలో యోబు యొక్క యథార్థత, ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క నీతి కేవలం తన కుటుంబంలోనే నడుస్తూ ఉంది. కానీ యావత్తు ప్రపంచానికి ప్రకటించబడాలి అని అంటే కొన్ని శోధనలకు దేవుడు కూడా పర్మిషన్ ఇచ్చాడు. కొన్నిసార్లు మనం యోబు అంత నీతిమంతులు, భక్తిపరులం కాకపోయినా ఈరోజు మనకున్నటువంటి పరిధిలో, నీకున్నటువంటి పరిధిలో నువ్వు చేస్తున్నటువంటి భక్తిని బట్టి నిన్ను కూడా దేవుడు కొన్నిసార్లు ఒక ఉన్నత స్థితిలో నడిపించడానికి కొన్ని శోధనలు పంపవచ్చు. ఎందుకనంటే నువ్వు దేవుని యొక్క పిలుపులో ఉన్నావు, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నావు, తన చిత్తానుసారమైన సంకల్పంలో ఉన్నావనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రజెంట్ ఇప్పుడు నువ్వు ఒకవేళ ఏ ఆపదనైనా, ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటే అది దైవ చిత్తానుసారమైందని గ్రహించి ధైర్యముగా, విశ్వాసముతో ముందుకు సాగినప్పుడు విజయాన్ని సాధిస్తావు, రెట్టింపు ఘనతకు పాత్రుడవు, పాత్రులవుతావు. తద్వారా దేవుడు నీ ద్వారా మహిమ పొందుతాడు.